మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించి బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా గాలింపులు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సెల్ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్లు, ఐటీ కోర్ టీం సహకారంతో అన్నవరం ప్రాంతంలో బాలికను గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. కేసు ఛేదనలో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, మాకవరంపాలెం ఎస్ఐ దామోదర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, అప్పలరాజు, కానిస్టేబుల్ నవీన్ కుమార్ నాయుడు, కొండబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. మాకవరపాలెం మండలం తామరం గ్రామంలోని ఒక కేజీబీ హాస్టల్ నుంచి 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మిస్ అయిందండి. ఆ విషయం వాళ్ళు తల్లిదండ్రులకి, హాస్టల్ వార్డెన్ గారు తల్లిదండ్రులకి ఫోన్ చేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి వెళ్ళిందా లేదా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని నేను సాయంకాలం టైంలో పోలీస్ స్టేషన్లో, మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి వయసు 15 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతుందనేసరికి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు అది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అందరినీ అలర్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ గారిని, నన్ను, అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా పర్సూట్ చేసి టీమ్స్ ఫామ్ చేయమని చెప్పేసి ఇమీడియట్గా అమ్మాయిని ఎక్కడుందో సెక్యూర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు కూడా పంపించారు. అట్లాగే 360 degrees యాప్ ఒకటి ఉందండి మాకు టెక్నికల్గా, అందులో కూడా మేము అప్లోడ్ చేయడం జరిగిందనమాట. జరిగితే ఉన్న టెక్నికల్ విషయాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు మార్నింగ్ అన్నవరంలో ఈ అమ్మాయి ఉన్నట్టుగా మాకు అలర్ట్ కూడా వచ్చింది. వచ్చేసరికి ఇమీడియట్గా ఆల్రెడీ కూడా మనం సెక్యూర్ చేసిన వివరాలు కూడా అక్కడ అన్నవరం దగ్గరలోనే ఉన్నది ఈ అమ్మాయి అనే విషయం తెలుసుకొని మనం టీమ్స్ కూడా ఎస్ఐ దామోదర్ నాయుడు, మాకవరపాలెం ఎస్ఐ, అలాగే రేవతమ్మ గారు టీమ్స్తో పాటు అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే పట్టుకొని తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మాయి ఏంటంటే హాస్టల్ నచ్చలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్తుంది. మిగతా వివరాలు కూడా తెలుసుకొని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మటుకు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎలిమెంటరీలో ఉంటారు, వాళ్ళకి అప్పగించడం జరిగింది.